హలో హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీకోసం మన అప్డేట్స్ ఛానల్ అండి. ఈరోజు ఒక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో వచ్చానండి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వివరంగా చెప్పానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వైఎస్ఆర్ జిల్లా కడప వారి ఆఫీస్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో అయితే మొత్తం 5 రకాల ఉద్యోగాలకు సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, ఈ నోటిఫికేషన్లోని మొత్తం వేకెన్సీస్ అన్నీ కొన్నింటిని కాంట్రాక్ట్ బేసిస్లో, మరికొన్నింటిని అవుట్సోర్సింగ్ బేసిస్లో మాత్రమే ఫిల్ చేస్తారండి. సో విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి అయితే పూర్తిగా చూసేద్దామండి. ఈ నోటిఫికేషన్ అయితే డిసెంబర్ 20, 2024వ తేదీన రిలీజ్ చేయడం జరిగిందండి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, కడప జిల్లా వారి పరిధిలోని జాతీయ ఆరోగ్య పథకము నేషనల్ హెల్త్ మిషన్లోని పలియేటివ్ కేర్ సెంటర్ అంటే ఉపశమన సంరక్షణ కేంద్రం అంటారండి. NUHM ప్రోగ్రాం నందు UPHCలలో అంటే జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు, ఇంకా NTEP ప్రోగ్రాం నందు అంటే జాతీయ టీబీ నివారణ కార్యక్రమం నందు పనిచేయుటకు మరియు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ వారి పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నందు అంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి నియంత్రణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ లిస్టులో వచ్చేసి ఆ పోస్ట్ యొక్క పేరు, ఖాళీల సంఖ్య మరియు రిక్రూట్మెంట్ చేసుకునే పద్ధతి, తర్వాత రోస్టర్ పాయింట్ అండ్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగిందండి. అదొకసారి చూద్దాం. ఫస్ట్ అది వచ్చేసి ఫిజిషియన్ ఆర్ మెడికల్ ఆఫీసర్. ఇందులో అయితే ఫిజిషియన్ అందుబాటులో లేని పక్షంలో మాత్రమే మెడికల్ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారటండి. దీనికి సంబంధించిన ఖాళీ అయితే ఒకటి ఇచ్చారండి. ఇదైతే కాంట్రాక్చువల్ బేసిస్లో మాత్రమే నియామకం చేస్తారండి. దీనికి సంబంధించి రోస్టర్ పాయింట్ కానీ కేటగిరీ కానీ అయితే ఏమి ఇవ్వలేదండి. సెకండ్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. దీనికి సంబంధించిన వేకెన్సీస్ అయితే 2 ఇచ్చారండి. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ చేస్తారండి. దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్ 24లో BCB ఇచ్చారండి. తర్వాత 25లో ST కేటగిరీకి అయితే ఇచ్చారండి. థర్డ్ వచ్చేసి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇచ్చారండి. దీనికి సంబంధించిన వేకెన్సీస్ అయితే 5 ఇచ్చారండి. ఇదైతే అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేస్తారండి. దీనికి సంబంధించి రోస్టర్ పాయింట్ 89లో BCD కేటగిరీ ఇచ్చారండి. రోస్టర్ పాయింట్ 90లో OC కేటగిరీ ఇచ్చారండి. రోస్టర్ పాయింట్ 91లో SC కేటగిరీ, 92లో OC కేటగిరీ, 93లో BCD కేటగిరీ అయితే ఇచ్చారండి. ఫోర్త్ వచ్చేసి శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే చూపించారు. ఇదైతే అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేస్తారండి. దీనికి సంబంధించి రోస్టర్ పాయింట్ 41లో SC కేటగిరీ, 42లో EWS కేటగిరీ, 43లో BCD కేటగిరీ, 44లో BCE కేటగిరీ అయితే ఇచ్చారండి. ఫిఫ్త్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఇచ్చారండి. దీనికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఒకటి ఉందండి. ఇదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేస్తారండి. దీనికి సంబంధించి రోస్టర్ పాయింట్ 24లో BCB కేటగిరీ ఇచ్చారండి. సిక్స్త్ వచ్చేసి టీబీ హెల్త్ విజిటర్. దీనికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఒకటి ఇచ్చారండి. ఇదైతే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ చేస్తారండి. దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్ 4లో BCA కేటగిరీ అయితే ఇచ్చారండి. ఈ విధంగా నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే ఇవ్వటం జరిగిందండి. దాని తర్వాత
ఈ ఉద్యోగములకు సంబంధించి ఇతర వివరములను www.kadapa.ap.gov.in వెబ్సైట్ నందు ఉంచడమైనది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తులతో పాటు నిర్దేశిత రుసుముతో సంబంధిత సర్టిఫికేట్లను జతపరిచి 30/12/2024 అంటే డిసెంబర్ 30, 2024వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కడప వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల నందు అందజేయవలసిందిగా కోరడమైనది. నిర్దేశిత గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొనబడవు. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 30, 2024వ తేదీ ఈవినింగ్ 5 o'clock వరకు అయితే టైం ఇవ్వడం జరిగిందండి. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ 30 తేదీలోగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్ను అవాయిడ్ చేయడానికి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏ పోస్టులకు ఏ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు, తర్వాత ఆ పోస్టులకు రెమ్యూనరేషన్ ఎంత అనేది వివరంగా చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఫిజిషియన్ ఆర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెడిసిన్ అట్ ది ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ఎంబీబీఎస్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మస్ట్ బీ రిజిస్టర్డ్ అట్ ఏపీ మెడికల్ కౌన్సిల్ విత్ అప్డేటెడ్ రెన్యువల్ అనేది ఇచ్చారండి. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి మస్ట్ ప్రాసెస్ డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ. తర్వాత ఇఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ అయితే విత్ 1 year అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. తర్వాత మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ అంటే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ అని ఇచ్చారండి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ పాసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ ది మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ షెల్ బీ కన్సిడర్డ్ అని అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. దీనికి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ 10th class ఆర్ ఇట్స్ ఈక్వెలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. మస్ట్ బీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఈ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ వేకెన్సీకి సంబంధించి కేవలం మహిళలను మాత్రమే నియమిస్తారండి. తర్వాత శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ ఈ వేకెన్సీకి వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ 10th class ఆర్ ఇట్స్ ఈక్వెలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇదైతే ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఫార్మాసిస్ట్ వేకెన్సీకి వచ్చేసి మస్ట్ పాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. తర్వాత పాస్ ఇన్ డి ఫార్మా ఆర్ బి ఫార్మా. తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్మసీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. తర్వాత మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ ది ఏపీ ఫార్మసీ కౌన్సిల్. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ పాసెస్ బోత్ డి ఫార్మా అండ్ బి ఫార్మా ది మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ షెల్ బీ కన్సిడర్డ్ అని అయితే ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ వచ్చేసి టీబీ హెల్త్ విజిటర్ ఈ వేకెన్సీకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2 అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఎంపీడబ్ల్యూ ఆర్ ఎల్హెచ్వి ఆర్ ఏఎన్ఎం ఆర్ హెల్త్ వర్కర్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ హైయర్ కోర్స్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆర్ కౌన్సిలింగ్ లేదా గ్రాడ్యుయేట్ లేదా ట్యూబర్క్లోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ట్రైనింగ్ కోర్స్ ఫర్ ఎంపీడబ్ల్యూ ఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఈ వేకెన్సీస్కి సంబంధించి రెమ్యూనరేషన్ అయితే ఒకసారి చూసేద్దామండి. ఫిజిషియన్ ఆర్ మెడికల్ ఆఫీసర్ వేకెన్సీకి వచ్చేసి జనరల్ మెడిసిన్ అయితే 1,10,000, మెడికల్ ఆఫీసర్ అయితే 61,960 రూపీస్ పర్ మంత్ అయితే ఇచ్చారండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి వచ్చేసి పర్ మంత్
670 రూపీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఈ వేకెన్సీకి సంబంధించి 15,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరిగిందండి. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ వేకెన్సీకి సంబంధించి 15,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫార్మాసిస్ట్ వేకెన్సీకి సంబంధించి పర్ మంత్ వచ్చేసి 23,393 రూపీస్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరిగిందండి. టీబీ హెల్త్ విజిటర్ వేకెన్సీకి సంబంధించి పర్ మంత్ వచ్చేసి 25,526 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి రెమ్యునరేషన్ వివరాలు అయితే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ గురించి చూద్దామండి. అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చేసి ఓసీ అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకైతే 250 రూపీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ఫీజు చెల్లించే ప్రాసెస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనే పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసుకొని మనం ఫిల్ చేసిన అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఎవరైతే క్యాండిడేట్స్ ఒక పోస్టుకు మించి ఎలిజిబుల్ అయి ఉంటారో అలాంటప్పుడు వారు ఎలిజిబుల్ అయిన పోస్టులకన్నీ అప్లై చేసుకోవాలనుకుంటారో అలాంటప్పుడు ప్రతి పోస్టుకు సంబంధించిన అప్లికేషన్కి సపరేట్గా డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసి అటాచ్ చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగిందండి. సో ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. సో అదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్లో చెప్పిన విధంగా www.kadapa.ap.gov.in అనే వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉందండి. అది డౌన్లోడ్ చేసుకొని నీట్గా కరెక్ట్గా ఫిల్ చేసి ఆ పోస్టుకు సంబంధించి కేటగిరీకి సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అటాచ్ చేసి 30 తేదీలోపు సబ్మిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలిసేదానికి ఉపయోగపడుతుందండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ న్యూస్కి సంబంధించి మీరు ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని పొందడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ అండి.